చాలా ముఖ్యమైన పాయింట్. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం దామినేడిలో నాగాలమ్మ గుడి ధ్వంసం చేసిన టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు. ఆందోళనకు దిగిన గ్రామస్తులు గత 10 ఏళ్లుగా దేవాలయంకు వెళ్లనీయకుండా ఫెన్సింగ్ వేసి గ్రామస్తులను అడ్డుకుంటున్న కృష్ణమూర్తి నాయుడు అర్ధరాత్రి జేసీబీలతో గుడిని ధ్వంసం చేసి చదును చేసేశారు. నిన్నటికి 3 రోజుల ముందు ఆ కృష్ణమూర్తి నాయుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. ఒకసారి ఆ చదును చేసిన దృశ్యాలు కూడా ఉంటే అవి కూడా చూపించండి. ఒక 4 రోజుల ముందు తిరుచానులో వారాహి ఆలయం ధ్వంసం కూడా చేశారు. ఆ ధ్వంసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఉన్నటువంటి ఫోటోలు కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఆ ఫోటోలు చూపించండి. ఒకసారి ఇది దగ్గరికి తీసుకోండి, క్లియర్గా కనిపిస్తుంది. ఏం జరుగుతోంది? టెంపుల్ సిటీ తిరుపతిలో, పుణ్యక్షేత్రాలకి నెలవైనటువంటి తిరుపతిలో ఆలయాల కూల్చివేత. హైందవ ధర్మ పరిరక్షకులు, ఆధ్యాత్మిక చింతన పరివ్యాప్తకులు, సనాతన ధర్మ కర్తవ్య నిర్వాహకులు అయినటువంటి శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి ఆలయాన్ని కూర్చేస్తే ఏం చేస్తున్నట్టు? వారాహి వాహనంపైన ఎక్కి తిరిగి ఈరోజు ఆ అమ్మవారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఆలయాల విధ్వంసం జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఎవరు ప్రశ్నిస్తారు? లేని ఆరోపణలు చేస్తే వెళ్ళి గుడిమెట్లు కడిగి సనాతన ధర్మం వేషం వేసి ఈరోజు చూడండి ఎంత దుర్మార్గంగా దేవాలయాల కూల్చివేత, అది కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ఇవి. సురేష్ గారు, అసలు ఏం జరుగుతోంది తిరుపతిలో? దీని మీద మేము అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో స్పందన లేదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? రాష్ట్రం భద్రంగా ఉంది, ప్రశాంతంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ రకమైన దాన్నే వీళ్ళు భద్రము ప్రశాంతం అంటుంటే ఇంకా ప్రశాంతతకి అర్థం ఎక్కడుందో మాకు అర్థం కావడం లేదు. మొన్న మేము నిరూపించాం, మద్యం ఏరులై పారుతోంది పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో అని చెప్పి ఆధారాలతో సహా నిరూపించాం. దానిపైన ఒక చిన్న స్పందన కూడా డిప్యూటీ సీఎం గారు ఇవ్వలేదు. సరే పోనీలే, మద్యానికి సంబంధించి కదా మాట్లాడకపోతే పోతుందిలే అని. మరి లేనటువంటి లడ్డు కల్తీ గురించి మాత్రం పాప పరిహారము, దానికి మెట్లు గడుగుతున్నాను దానికని చెప్పి దీక్ష తీసుకుంటున్నాను, సనాతనవాదిగా అవతారాన్ని కూడా తిరుపతికి వచ్చి ప్రకటించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి నడిచేటువంటి నడక మార్గంలో కూర్చొని మద్యం సేవిస్తుంటే ఆధారాలతో సహా బయట పెట్టాం. రైట్. ఈ ఆలయం సమయం తక్కువ ఉంది. డైరెక్ట్ గా ఈ వారాహి అమ్మవారి ఆలయం సమయం తక్కువ ఉంది. సురేష్ గారు, సమయం తక్కువ ఉంది. ఈ వారాహి అమ్మవారి ఆలయం, నాగాలమ్మ గుడి, ఎవరు వీళ్ళు? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తిరుచానూరు రూరల్ మండల అధ్యక్షుడు ఈ యొక్క ఘటనకి కారకులు. దాని మీద హిందూ సంఘాలు పోరాడుతుంటే కూడా ఇప్పటికే కూడా అతన్ని ఆ కేసులో చేర్చలేదు. ఇప్పుడు నాగాలమ్మ గుడి, ఈ విధంగా ఆలయాల ధ్వంసం అనేది కూటమి ప్రభుత్వానికి కొత్త ఏమీ కాదు. గతంలోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో కేవలం ఒక విజయవాడ నగరంలోనే 47 ఆలయాలను విగ్రహాలతో సహా ధ్వంసం చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున హిందూ మతంపై దాడులు జరుగుతుంటే, ఆలయాల విధ్వంసం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు కనీసం వాటిపైన విచారణ చేయండి అనేటువంటి మాట కూడా. రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయడం అనేది చాలా కామన్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ భగవంతుడిని కూడా మోసం చేస్తారా? దేవతల్ని కూడా మోసం చేస్తారా వేషాలేసి? కాదు, ఈ స్థాయికి వెళ్ళిపోతామా మనం? ఇప్పుడు ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చింటారు సార్ ఇదే అంశం పైన. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సమస్య లేదు కాబట్టి ఫీల్డ్ లో లేరనమాట. అదే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా డ్యామేజ్ జరుగుతుంది అంటే ఈ వారాహి అమ్మవారి ఆలయాన్ని కూడా ఆయన అనుకూలంగా మార్చుకునేవారు. ఈ నాగాలమ్మ తల్లి దేవాలయ ధ్వంసాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి మైలేజ్ వచ్చేదానికి వాడేస్తుంటారు. ఎలక్షన్లు లేవు, చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితి లేదు, ఆయన్ని ఇంకా కవర్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి బయటికి రారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు సనాతనవాది, హిందూ ధర్మవాదిని అని ప్రకటించుకున్నట్టు అసలు ఏ రకంగా దానికి ఆయన కట్టుబడి పనిచేస్తున్నారు అంటే వారాహి ఆలయ ధ్వంసం నిజం కాదా? ఇప్పటికిప్పుడు నాగాలమ్మ ఆలయ ధ్వంసం కాదా? పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం ఏరులై పారుతోంది,
ఇవన్నీ Right, ఆయనకి సురేష్ గారు. కనపడడం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. రైట్ సురేష్ గారు. గోపి గారు రెస్పాండ్ అవ్వండి, తర్వాత శేఖర్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు, సమయం తక్కువ ఉంది. దేవతామూర్తుల్ని కూడా, దేవతల్ని కూడా మోసం చేస్తారా ఎవరైనా? అవసరానికి వేషం వేసి ఆ తర్వాత వదిలేస్తారా? అదే సార్, ఆలయాలు ధ్వంసం అనేది తెలుగుదేశం పార్టీకి చాలా సర్వసాధారణమైన విషయం. కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలోనే కొన్ని పదుల దేవస్థానాలని కూల్చివేసి అక్కడ నుంచి తరలించేశారు కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఇది మనం టీవీలో చూస్తున్నదే ఆలయాన్ని టీడీపీ నాయకుడు ఎందుకు కూల్చేశాడో, ఈ ప్రభుత్వం ఎందుకు ఆగుతుందో, ముఖ్యంగా సనాతన ధర్మానికి సాక్షాత్తు ప్రతినిధి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో మనం చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రజలు ఆందోళన చేస్తారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఈ సూపర్ 6లు ఎవరే కానీ సూపర్ ధ్వంసాలు మాత్రం సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, వారాహి వాహనం ఎక్కి వారాహి దీక్ష చేసే ఆయన ఈ రోజు వారాహి మాత గుడి కూల్చేస్తే హరిహర వీరమల్లు షూటింగ్ లో ఉన్నాడా, ఓజీ షూటింగ్ లో ఉన్నాడా? హరిహర వీరమల్లు ఎక్కడుంది? సో ఎన్నికలకు మాత్రమే, రాజకీయాలకు మాత్రమే వారాహి వాహనం, వారాహి దొంగ దీక్షలు. నిజంగా వారాహి మాతకి అపవిత్రం జరిగితే, గుడిని ధ్వంసం చేస్తే మాత్రం వారాహి మాత గురించి నోరెత్తడానికి ఆ సనాతని ఎక్కడికి వేడో తెలియదు సార్. ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను సార్, అది చెప్తాను. నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంది సార్. సో అక్కడికి బస్సు వేసుకొని ఛార్జీలు పెట్టుకొని నియోజకవర్గం నుంచి మొత్తం చుట్టుపక్కల అన్నిటి నుంచి కూడా నియోజకవర్గ నియోజకవర్గానికి అన్నా క్యాంటీన్లు అన్నం తినడానికి పోతున్నారండి సార్ అందరూ. సో ఛార్జీ డబ్బులు కూడా మ్యాచ్ కావు సార్ అన్నానికి వీళ్ళు చెప్పేదాని ప్రకారం. రైట్, సో థ్యాంక్ యూ. దాన్ని కూడా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుకుంటుంటే ఏం మాట్లాడాలి వాళ్ళని? రైట్.